రెండోసారి వచ్చాం కదా మనం తప్పని చూస్తాం సమాజంలో మనం బ్యాక్ సెంటర్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. మా వీధి పేరు తెలీదు, అందరం వచ్చాము, ఎక్కడికి వచ్చామో తెలీదు. ఈ మా యూత్ ఐకాన్ రండిరా ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, మేము వచ్చామండి ఇక్కడికి. మేము మా ఫ్రెండ్స్ అందరం స్నానం చేయడానికి ఇక్కడికి వచ్చామన్నమాట. మీరు కూడా ఇక్కడికి రండి అనమాట. మేము వచ్చి నాన్వేషణ గారి ఫ్యాన్స్ అండి. ఈ అబ్బాయి వచ్చి డైహార్డ్ ఫ్యాన్ అండి. గుండెలు చింపుకొని ప్యాంట్ ఇప్పేస్తాడు నాన్వేషణ కోసం. హాయ్ ఫ్రెండ్స్ అంటాడు గడికి. ఈయన ఎవరనుకుంటున్నారు? ఇచ్చాపురంకి కింగ్ ఈయన. ఈ మనిషి తెలుసా ఫ్రెండ్స్? మీరు ఎక్కడో చూసుంటారు, ఎక్కడ చూసి ఉండరు. యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా, ఫేమస్ యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా, నాన్వేషణ కాపీ ఈడు. ఈ అలా చేస్తాం చూడండి ఎంతమంది స్నానాలు చేస్తున్నారు. నిజానికి స్నానాలు చేసినప్పుడు వీడియోస్ తీయకూడదు ఫ్రెండ్స్, అందుకే ఆపేస్తున్నాను. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము సింహాచలం దగ్గర ఉన్న భైరవ కోనకి చేరుకున్నాం. దిస్ ఈజ్ నాన్వేషణ. హాయ్ బోలో బాబాయ్. దిగ బాబు, వ్యానాడు వచ్చాడు అనుకో బాబు, దొబ్బుతాడు. చూడండి ఫ్రెండ్స్, నాన్వేషణ కూడా ఇంత వీడియోస్ తీడు. కుమార్ ఇక్కడ భైరవ కోనకి ఎంట్రన్స్. ఇది లోపలికి వెళ్తే 1 కిలోమీటర్ వెళ్తే గుడి ఉంటుంది. ఆ గుడిలో చాలా విశాలంగా ఉంటుంది. ఆ కొండలు చేమలు చాలా బాగుంటాయి. కొండల్లో అందరూ వెళ్ళొచ్చు. అది ఫ్రెండ్స్, ఎంట్రీ టికెట్ తీసుకోమని పెట్టారు ఇక్కడ, కానీ మేము తీసుకోలేదు. ఎవరిష్టం వాళ్ళది అయింది. మా బాబాయ్ పడుతున్న కష్టాలు చూడండి. ఇక్కడ పెళ్ళి అయిపోయిన తర్వాత మరి ఆ మాత్రం కష్టాలు పడాలి, తప్పదు. మా పిన్ని చూడండి దర్జాగా నడుచుకొని వెళ్ళిపోతున్నారు. దగ్గరగా పెళ్ళి గురించి చెప్పండి ఫ్రెండ్స్. ఇలా పెళ్ళైన తర్వాత ఈ కష్టాలు ఎలా ఉంటాయి, ఇలా పిల్లకలకి ఎత్తుకునే కష్టం. మా బాబాయ్ చూడండి ఎంత కష్టంగా పాపకి ఎత్తుకొని వెళ్తుంటే పక్కన పిన్నేమో హాయికి దర్జాగా నడుచుకొని వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, అవర్ యాంకర్ నాన్వేషణ తమ్ముడు అనుకుంటుంటాడు, కానీ కాదు. కొంచెంసేపట్లో మనము రీచ్ అవుతాం. అంతవరకు బీచ్ చూడండి. హరీషో హాయ్. హలో బాయ్స్, హాయ్ హాయ్. భైరవ కోణం ఇక్కడ భైరవ స్వామి ఉంటారు. ముందుకెళ్ళు. అవునా, మాకు తెలియదే మరి. ఉండదు కాదు, ఇప్పుడు గుడి వచ్చింది. ఈ వ్లాగ్ ఓన్లీ ఫర్ అమెరికన్స్. అమెరికాలో ఉన్న మన తెలుగు వాళ్ళు అన్నీ తెలుసుకోవాలని. మన వైజాగ్ దగ్గర ఉన్న సింహాచలం గుడికి ఎవరైనా రావాలి అనుకుంటే ముందుగా ఇక్కడ గుడికే రావాలి. ఇక్కడ గుడికి వచ్చాకే మీకు అక్కడ దొరికిన పుణ్యం అంతా మీకు ప్రాప్తిస్తుంది. లేదంటే మీరు వద్దు. అక్కడ ఎవరు అమ్మాయి చూడండి.
చాలా బాగుంది. ఇక్కడ ఏదో హాయ్ ఫ్రెండ్స్, చూడండి చెప్పచ్చు. చూడండి ఈ అమ్మాయి చాలా బాగుంది విత్ ప్రూఫ్స్. ఈ వీడియో ఏమైనా అప్లోడ్ అయితే ఇదిగో అందుకే నీ ఫేసే చూపిస్తున్నాను. నాకు తెలియదండి. మనోడు ఇప్పుడు పాడతాడు చూడండి ఒక పాట. జారిందమ్మా జారిందమ్మా జారు బయట ఈ చల్లని సాయంత్రం వేళ ఎడ్ల హరీస్ అందుకునే పాట. జారిందమ్మా జారిందమ్మా 3, 2, 1 స్టార్ట్. ముందుగా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి ఇలా చెప్పులు తీయాలి అందరూ తెలుసుకోండి. గుడి దగ్గరికి వెళ్ళే ముందు చెప్పులు తీ బ్రో. చూడండి మా హీరో ఇప్పుడు చెప్పులు తీస్తాడు. ఎలా ఆ హీరో చెప్పులు చూడండి. ఈ చెప్పులు మీరు కూడా ఎప్పుడు వాడండి. దిక్మాలి చాలా పురాతనమైనదండి ఇది. అప్పట్లో ఇక్కడ కాపాడారు. యాంకర్కి అడ్డంగా వచ్చేస్తున్నారు అందరూ. చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాతే మన సింహాద్రి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే ప్రాప్తి వస్తుంది. సో రండి, ఫాలో అవ్వండి. ఇంకా చెప్తున్నారా బాబు కామెడీగా ఉండు. ఇప్పుడు సెలబ్రిటీలు ఎవరు పడితే సెల్ఫీ లేకూడదు. అందరికి తీసుకు కొబ్బరికాయలు కొడతారు. ఇల్లు కొబ్బరికాయ కొడతారు. వీడికి కొబ్బరికాయ కొట్టింది వీడికి. చూడండి ఫ్రెండ్స్, మా వాడికి షుగర్ ఆగడం లేదు. అక్కడ మన స్వామి వారి దగ్గర కొట్టకూడదు. ఏదైనా ఇక్కడే కొట్టాలి. ఏ గుడైనా ఏదైనా స్వామివారి దగ్గర కొట్టకూడదు. ఇప్పుడు అంతా కొత్త రోజు కొట్టరా. ఇప్పుడు చూడండి మా యూత్ ఐకాన్ కొబ్బరికాయ కొడతారు. వద్దు చట్నీకి అయిపోతాయి. పదండి అక్కడ వెళ్ళి చేయండి. ఈయన మా బాబాయ్ గారు. డీసెంట్ కనిపిస్తారు కానీ అంత డీసెంట్ కాదు. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ సిగ్గాన్ని వదిలేయాలండి. ఫస్ట్ ఆ తర్వాత ఏదైనా మనం సిగ్గొదిలే నవ్వుతున్నావు కాబట్టి నవ్వుతున్నాము. అది అలాంటి సిగ్గు అలాంటి పెట్టలేవు. ఇప్పుడు దేవుడికి బాగా దండం పెట్టుకున్నాం. నాకు దండం పెట్టినవాడండి మనిషి. యూట్యూబ్ పెడితే పాప లెగిసింది. ఇంకా కాసేపట్లో వెళ్తాం. మేము గుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి బాగా దండం పెట్టుకుంటాం. చాలా ఇంత గుడికి చూపించు బ్యాక్. ఇంతకు ముందు వచ్చేటప్పుడు ఈ గుడి అసలు ఇలా ఉండేది కాదు. చాలా యాంకర్కి అందరూ అడ్డొచ్చేస్తున్నారు పాపము. వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తాం. సూపర్ ఉండేది కాదు. ఇప్పుడే గుడి డెవలప్ చేశారు. చాలా బాగుంది. జగన్ లెక్క రాణిలేమ్మా వెళ్ళు. ఏటో తెలీదు మనకి, అంత క్లారిటీ లేదు. పెద్దోళ్ళని అడిగి తెలుసుకుందాం. వెళ్ళు వెళ్ళు అడుగు. అక్కడ పెద్దోళ్ళకి అడుగు. అడిగి ఇప్పుడు ప్రెసెంట్ మన ఈ గుడికి ఎందుకంటే ఎక్కువ శాతం వస్తారు. కుక్కలు కొన్ని కరుకుంటారా, వాళ్ళు కరకుండా ఉండాలని ఇక్కడ మొక్కుంటారండి అమ్మకి. మా వాడు మొక్కున్నాడండి, అందుకే వచ్చాడు. ఇక్కడ ఇంకా అక్కడ గుమ్మడికాయలు ఉంది. గుమ్మడికాయలు
ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారండి. ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకమైన అమ్మవారు, చాలా పవర్ఫుల్. భైరవ స్వామి గుడి రండి చూద్దాం. ఇది ఫాస్ట్ మోషన్ పెట్టు. ఫాస్ట్ పెడు. భైరవ స్వామి మనోడు దేవుడి కోసం గంట కొట్టలేదు, వీడియో కోసం కొడుతున్నాడు. ఫస్ట్ టైం మీరు వీడియోగ్రాఫర్ చేయి చూడబోతున్నారు. ఇది నాదని ఇలా గంట కొట్టాలి. ఇలా మనోడు అన్ని వీడియో కోసమే చేస్తున్నాడు, భక్తితో కాదు, గుర్తుంచుకోండి. అది మనోడు ముఖం బాగా గుర్తుంచుకోండి. అమ్మాయిలు బాగా చూడండి మనోడికి. పంతులు ఫోన్ లాగగలడని భయం వేస్తుంది. అమ్మా ఏదమ్మా ఏమేమి పంతులు తిట్టాడు అనుకో, ఇందా అంతవరకు ఇప్పుడే లోపలికి వెళ్ళేసి వచ్చాము. లోపల వీడియోలు తీయడానికి అనుమతి ఇవ్వలేదు. పంతులు చాలా రచ్చరచ్చ చేశాడు. కోప్పడీసో భయపడీసో రిక్వెస్ట్ చేస్తూ ఫోన్ తీసుకున్నాము, అయింది. అంతవరకు ఫోన్ అనేది ఉండిలో వేసేస్తామని చెప్పారు. కానీ మేము చాలా రిక్వెస్ట్ చేసాము, గొడవ పడ్డాం, అన్ని రకాలు చేసుకుని మా ఫోన్ తెప్పించుకున్నాం. నెక్స్ట్ టైం ఇలాంటివి చేయకుండా చూసుకుంటాము. ఏదో సీక్రెట్గా చేయాలనుకున్నాం ఫ్యాన్స్ కోసం, బట్ అవ్వలేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తాం గట్టిగా. ఇప్పుడు సింహాచలం కొండకెళ్ళి దేవుడికి వీడియో తీస్తాము. అది సైనంగా